నమస్తే, ఎలా ఉన్నారు? సరే, వెంకటేశ్వర స్వామి గురించి కొంచెం తెలుసుకుందాం. సరేనా? ఇంతకుముందు వీడియోలో కూడా మనం కొంచెం తెలుసుకున్నాం, ఈసారి కూడా తెలుసుకుందాం. ఆయన గురించి భగవంతుడు, గురువులు, పెద్దలు మొదలగు వారు నాకు అందించిన ఆయన గురించి కొంచెం తెలిపింది నేను మీకు తెలియజేస్తాను. అది మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు. ఎవరో ఒకరో ఇద్దరు తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం. సరేనా? బాహ్యంగా స్వామి గురించి అందరికీ బాగా తెలుసు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి గురించి ఇంకా బాగా తెలుసు. సరేనా? ఆయన చరిత్ర గురించి తెలుసు. అవునా? అతీతం, దానికన్నా గొప్పది ఇంకా ఏముంది? ఆయన అవతారం ఎందుకు వచ్చింది, తిరుమలలో ఎందుకు ఉన్నారు, ఆయన స్వరూపం, కిరీటము, 2 చేతులు, ఇట్లా ఓ చేయి ఇట్లా, ఓ చేయి కిందకి ఉండడం, ఏమి అవన్నీ రకరకాలుగా మనం చూస్తాం. ఆయన ఆభరణాలు, ఆయన భక్తుల చరిత్రలు అవన్నీ మనకు తెలుసు. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది వీడియో, కొంచెం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. కొంచెం తెలుసుకుందాం, ఓపికగా చూడండి. ఆయన వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అని అంటారు. అవునా? చాలామంది అట్లే అనుకుంటారు. దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి అవతారం ఉండదు. దశావతారాలు విష్ణుమూర్తివే, కానీ ఈ దశావతారాలు వెంకటేశ్వర స్వామి ఉండరు. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఆయన సర్వాంతర్యామి, ఆయన పరబ్రహ్మం. ఆయన లోపల ఏమేమి ఉంటాయి, ఆయన ఏమిటి అనేది కొంచెం తెలియజేస్తుంది. ఆయన తత్వము ఏమని కొంచెం నాకు తెలిసిన కాడికి. అనంతం ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఆయన తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే. ఆయన లోపల ఉన్నది విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ. ఆయన కదా విష్ణువు అంటూ, ముగ్గురు ఆయనే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ లోపలే విశ్వమంతా ఉంది. విశ్వం ఆయనే విశ్వం. అందుకే ఈ విశ్వంలో ఉన్న రాసులు, నక్షత్రాలు, నవగ్రహాలు ఇవి వాటి పని అవే చేస్తూ ఉంటాయి టయానికి. అవి ఒక గ్రహం దగ్గర రావడం కానీ, దూరం రావడం కానీ, కొట్టుకోవడం కానీ, పడిపోవడం కానీ ఇదంతా ఏమీ ఉండదు. ఉదాహరణ భూమి చూసుకోండి, అది ఒకే స్పీడ్లో తిరుగుతూనే ఉంటుంది. 24 గంటలు ఒక రోజుకి ఎంత స్పీడ్లో తిరగాలో ప్రతి క్షణము అదే స్పీడ్లో తిరుగుతుంది. తన కక్ష 365 రోజుల్లో తన కక్షలోనే అది తిరుగుతుంది. చంద్రుడు కూడా అంతే. సూర్యుడు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఈనాటి వరకు సూర్య భగవానుడు సేమ్ టెంపరేచర్ కలిగి ఉన్నారు. ఈ కక్షలు ఆకర్షణ వికర్షణ అనేది సేమ్ మెయింటైన్ జరుగుతుంది. జారిపోవడం లేదు, ఎక్కడికో పడిపోవడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోవడం లేదు. దీన్నంతటిని, ఈ విశ్వాన్నంతటిని తన లోపల పెట్టుకొని ఉన్నాడు. మనకు 3,000,000 దేవతలు ఎలా మనం అనుకుంటున్నామో, మన శరీరములో లక్షల కణాలు ఉన్నాయి, ఎన్నో కణాలు ఉన్నాయి. అవునా? ఆర్గాన్స్ ఉన్నాయి. అలానే ఈ విశ్వంలో కూడా, ఆయనలో కూడా రకరకాల దేవతలు ఉన్నారు. అది మనం అర్థం చేసుకోండి. 3,000,000 దేవతలు, సకల దేవతలు ఆయనలో ఉన్నారు. లక్ష్మీనారాయణుడు, శివపార్వతులు, బ్రహ్మాది సరస్వతులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, పంచభూతాలు, దిక్పాలకులు. దిక్పాలకులు అంటే దిక్కులు. ఎంత దిక్కు, ఇప్పుడు తూర్పు అనుకోండి, ఎంత నువ్వు ఎస్టిమేషన్ వేసుకుంటే, ఎంత లెంత్ తూర్పు ఉంది అని నువ్వు అనుకుంటావు, ఆ తూర్పు అంత దూరం ఆయన లోపలనే ఉంటుంది. అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆయన ఉంటారు. నువ్వు ఈ విశ్వము ఇంత ఉంటుందని మీరు ఒక లెక్క వేసుకుంటే
ఆ విశ్వము ఆయన లోపలనే ఉంటుంది. అర్థమవుతుందా? వెంకటేశ్వరుడు అంటే ఇంకా ఏముందంటే అశ్విని దేవతలు ఆయనలోనే ఉన్నారు, చికిత్సా దేవతలు, ఋషులు ఆయనలోనే, మునులు ఆయనలోనే ఉన్నారు, ఇంద్రుడు ఆయనలోనే ఉన్నారు, నవగ్రహ దేవతలు, పంచభూత దేవతలు, సకల ప్రకృతి దేవతలు. భూమి ఆయనలో ఉన్నప్పుడు భూమి పైన ఉన్న ప్రకృతి కూడా ఆయనలోనే ఉంటుంది, భూమాత ఆయనలోనే ఉంటుంది, నవగ్రహాలు అన్నప్పుడు. మామూలు గ్రహాలు తీసుకుంటే గ్రహాలు వేరు, నవగ్రహాలు భూమాత ఉండరు. అది మీకు అందరికీ తెలుసో తెలియదు. సరేనా? భూమి బదులు చంద్రుడు ఉంటారు అక్కడ. సరే, కొంచెం ఇటు అటుగా ఉంటుంది నా మాటల్లో అన్ని, కొంచెం మీకు తేడా కూడా అనిపిస్తుంది. ఏంది బా ఇట్లా అట్లా కొంచెం అర్థం చేసుకుంటే మీకు బాగా ఉంటుంది. ఇంకా అతనిలోనే ఋషులు అని మనం చెప్పుకున్నాం, ఇంద్రులు అన్ని, ప్రకృతి, చెట్లు, పుట్టలు, పాములు, పురుగులు, జంతువులు, క్రూరమృగాలు ఆయనలోనే ఉంటాయి, రాక్షసులు, దేవతలు. అవి కంటికి కనిపించే ప్రాణులు, కంటికి కనిపించిన ప్రాణులు కూడా ఆయనలోనే ఉంటాయి. అర్థమైందా? కంటికి కనిపించిన ప్రాణులు లేవని మీరు అనుకుంటున్నారేమో, ఉన్నాయి. సరేనా? అట్లే జీవులు ఆయనలోనే ఉంటాయి. జీవులు ఆయనలోంచే బయటకు వస్తున్నాయి, ఆయనలోంచే జీవులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక మనిషి శరీరాన్ని వదిలేశారు, ఒక జీవి శరీరాన్ని వదిలేసింది, ఎక్కడికి పోతుంది? ఎక్కడో అనుకుంటారు మీరు, ఎక్కడెక్కడో లోకాలని. ఆ లోకాలు, ముల్లోకాలు ఆయనలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు, నేను అంతా ఎక్కడున్నాం? ఆయనలోనే ఉన్నాం. ఆయనలోనే మనం మూవ్ అవుతా ఉన్నాం, కదులుతా ఉన్నాం, చెల్లుస్తూ ఉన్నాం. ఆయన మనం చూడడం లేదులే అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కటి ఆయన చూస్తూనే ఉంటాడు. సీసీ కెమెరా ఏం చేస్తుందో తెలుసా? ఫిజికల్ బాడీ ఏం చేస్తుందో అనేది రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరా ఏం చేస్తుందో తెలుసా? పైనే కాదు, లోపల కూడా ఏమేమి ఆలోచన చేస్తున్నాడు అనేది తెలియజేస్తుంది. లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ను ఆ భగవంతుడే పని చేస్తున్నాడు. మీకు ఆ విషయం తెలుసా? మీ హార్ట్ మీరు పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉంటుంది, కిడ్నీస్ పనిచేస్తూనే ఉంటాయి, లివర్ పనిచేస్తూనే ఉంటుంది, సర్వము మన సిస్టంలో అన్నీ పనిచేస్తుంది. దానికి కారణం ఎవరు? ఆయనే. వెంకటేశ్వర స్వామి లోపల శ్రీదేవి, భూదేవి మాత్రమే ఉన్నారనుకుంటున్నా చాలామంది. ఆయన లోపల సర్వము ఉంది. లక్ష్మీదేవి హృదయంలోనే ఉంది అనుకుంటారు చాలామంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొన్ని చోట్ల, ఒక చోట శ్రీదేవి, భూదేవిని ఇక్కడ హృదయాలలో పెట్టుంటారు అని. కానీ శ్రీదేవి ఆయన అణువులోనూ ఉంది, భూదేవి కూడా అంతే. వీళ్ళల్లో కూడా నారాయణుడు, వెంకటేశ్వర స్వామి వాళ్ళలో కూడా అణువున ఉన్నారు. మనం ఫిజికల్గా వేరే వేరుగా చూస్తాం, కానీ అక్కడ ఉన్నదంతా ఒక్కటే అనేది తెలుసుకోవాలి. లక్ష్మీనారాయణలో మనం వేరువేరుగా చూస్తాం, కానీ వాళ్ళిద్దరూ ఒకటి అనేది మనం చాలామంది గ్రహించడం లేదు. అంత పని ఎందుకు? మీరు, నేను, భగవంతుడు వేరువేరుగానే ఉన్నామని చూస్తాం, కానీ ఈ ముగ్గురు ఒకటి అనేది, భగవంతుడు, మీరు, నేను ముగ్గురు ఒకటే అనేది మనం తెలుసుకోలేకున్నాం. చాలామందికి తెలుసుకోలేరు కూడా. బాహ్యంగా వేరు వేరు, ఆంతరంగంగా ఒకటే. అన్ని దేవతలు సపరేట్గా మనం చూస్తాం. మన శరీరంలో ఎన్ని ఆర్గాన్స్ సపరేట్గా ఉన్నాయో, అవయవాలు, అట్లనే మనం కూడా భగవంతుడిని, రకరకాల భగవంతుల్ని మనం సపరేట్గా చూస్తున్నాం. ఇన్ని ఆర్గాన్లు, ఇన్ని సెల్స్ను కలిపితే ఒకటి, ఒక శరీరము, పలానా మనిషి అని మనం ఎట్లా చెప్తున్నామో, లేదా ఒక జంతువు అని ఎలా చెప్తున్నామో, అలానే ఇక్కడ కూడా ఒక దేవుడు అని మనం చెప్తాం. ఆ దేవుడే వెంకటేశ్వరుడు. ఆయన ఈ రూపంలో ఇప్పుడు ఇలా తిరుమలలో నిలిచి ఉన్నారు. ఆయన లోపల ఎంత ఉంది? నిర్మలంగా ఉంటాడు ఆయన. నీలమేఘశ్యాం
అంటే ఆ విశ్వమంతా ఏ కలర్లో ఉంటుంది? ఆకాశ కలర్లో ఉంటుంది. ఆయన లోపల ఏమేమి ఉన్నాయి? ఇంకా సకల దేవతలు అనుకున్నాం, నవగ్రహాలు, పంచభూతాలు అనుకున్నాం, ఋషులు మునులు అనుకున్నాం, పితృదేవతలు. శరీరాలు వదిలేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, పుట్టబోయే వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. ఇది ఎక్కడా మీకు చెప్పి ఉంటారు. ఆయనలోంచే మీరు మనము అంతా బయటకు వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? ఆయనలోకి వెళ్తున్నాం. అంటే రాబోయే వాళ్ళు కూడా ఆయనలోనే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు రెడీగా ఉన్నారు శరీరాలు తీసుకోవడానికి. జంతువులైనా కానీ, పక్షులైనా కానీ, పురుగులైనా కానీ, ఏమైనా నీటి లోపల జలించేటివి కానీ, జీవించేటివి కానీ, భూమిపైన జీవించేటివి కానీ, గాలిలో ఎగిరేటివి కానీ, ఈ మూడిట్లోనూ జీవించేటివి కానీ, రకరకాలుగా అవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. నేను చెప్పేది మీకు సుత్తి అనిపించవచ్చు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఆయనలోనే సకల సంపదలు ఉన్నాయి. వజ్ర వైడూర్యాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయనలోనే గణేష్ స్వామి, విఘ్నాలను తొలగించే శక్తి ఆయనలోనే ఉంది. మనం లక్ష్మి అనుకుంటున్నాం. లక్ష్మి అంటే సంపదే అనుకుంటున్నాం. సంపద అంటే ఓన్లీ డబ్బులే, బంగారము అనుకుంటున్నాం. కానీ ఆనందం ఒక సంపద, ఆరోగ్యం ఒక సంపద, మంచి స్నేహితులు ఒక సంపద, జీవిత భాగస్వామి ఒక సంపద, మంచి బిడ్డలు ఒక సంపద, తల్లిదండ్రులు ఒక సంపద, ఉద్యోగం ఒక సంపద. ఇట్లా తీసుకుంటా పోతే బతుకుదెరువు ఒక సంపద, అదే ఉద్యోగము, ఉపాధి, అన్నీ అక్కడ కనిపించి సహాయం చేసే వాళ్ళు కూడా సంపదే. ఎన్నో చూసుకుంటూ పోతే సంపద, ఇండ్లు సంపద, వాహనాల సంపద, ఫిజికల్గానే కాదు, ఇట్లా కూడా ఎన్నో రకాలుగా సంపదలు. భూమి సంపద, భూమిపైన ఇండ్లు సంపద, భూమి లోపల ఖనిజాలు సంపద, అందులోనూ బంగారము, వజ్ర వైడూర్యాలు సంపద. ఇటు భూదేవిగా తీసుకుంటే, ఇటు లక్ష్మీదేవిగా తీసుకుంటే చూడు, రెండు కంపేర్ చేసుకుంటే రెండు లక్ష్మీలే. అర్థమవుతుందా? శ్రీదేవి, భూదేవి అని అంటే రెండు కూడా సంపదకు సంబంధించిన అమ్మవార్లే. సరేనా? అప్పుడప్పుడు నేను పొరపాట్లు మాట్లాడచ్చు, మీరు అర్థం చేసుకోవాలి ఏకవచనం అట్లా పిలిచినప్పుడు. సరేనా? ఇట్లా ఇప్పుడు భూదేవులు శ్రీదేవి, శ్రీదేవులు భూదేవి, వీళ్ళిద్దరు కలిపి నారాయణలో వెంకటేశ్వర స్వామిలో ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు భూమి అమ్మితే డబ్బులు వస్తాయి. అప్పుడు భూమి లక్ష్మీదేవి కాదా? డబ్బుతో భూమిని కొంటున్నాం. ఇందులో భూమాత లేదా? ఈ లాజిక్ను నేను ఏందో బయట అంటున్నాను, దాని తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సరేనా? భూమిలోంచి బంగారం వస్తుంది. బంగారం లక్ష్మి. నోట్లు చెక్కలోంచి, అది చెట్లలోంచి రకరకాల ప్రాసెసింగ్ చేసి నోటుని తయారు చేస్తారు, కెమికల్స్ అంతా వేసి. అది ప్రకృతి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది. మనం తినే ఆహారం. సరే, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాను, కొంచెం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఆయన లోపల పాపాలను తొలగించే శక్తి ఉంది. ఆయన పాపాలను తొలగిస్తాడు, ఆయుస్సునిస్తాడు, మనల్ని నిరంతరం కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు, అధర్మాన్ని శిక్షిస్తూ ఉంటాడు, తొలగిస్తూ ఉంటాడు, సంపదలు ఇస్తూ ఉంటాడు, సంపదలు నిలబెడుతూ ఉంటాడు, సంపదను అభివృద్ధి చేస్తూ ఉంటాడు, సంపదను ఖర్చు పెడుతూ ఉంటాడు. ఆయన అనుకుంటే మనం ఎంత ఖర్చు పెట్టినా మన దగ్గర ఉన్న డబ్బు ఇంకా ఉంటూనే ఉంటుంది. మనం ఎంత ఆపాలనుకున్నా ఆయన సంకల్పించుకుంటే ఆ డబ్బు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆయన ఆజ్ఞ లేనిది సంపద ఉండాలా ఉండదా అనేది ఆయన ఆజ్ఞ ప్రకారం ఉంటుంది. ఆనందం ఆయన ఇవ్వాల్సిందే. దుఃఖం ఇవ్వాలనుకుంటే క్షణంలో దుఃఖం వస్తుంది, ఆయన ఉంది అనుకుంటే. మన కష్టాల్లో తొలగిపోవాలనుకుంటే ఆయన నుంచే అనుగ్రహం వల్లనే వస్తుంది, ఆయన లోపలనే ఉంది. నిత్యము నిర్మలముగా ఉండాలంటే ఆయన నిత్య నిర్మలంగా ఉంటాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన లోపల ఎన్నెన్నో వేదాలు ఆయన లోపలనే ఉన్నాయి, ఉపనిషత్తులు ఆయన లోపలనే ఉన్నాయి.
రకరకాల పురాణాలు అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన నుంచే మనకు వెలువడుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి చెప్పుదామని ఇట్లా కొంచెం ప్రకృతిలోకి వచ్చాను. ఆయన గురించి చెప్పుదామని ఒక ఆలోచన వచ్చింది. అది మీకు తెలియజేస్తున్నాను. సరేనా? ఈ నా వీడియోస్ అన్నీ ముందుగా నేను ప్రిపేర్ కాను, స్క్రిప్ట్ అంతా రాసుకోను. భగవంతుడు నాకు నా అదృష్టం కొద్దీ కొంచెం దైవ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానం ప్రకారమే అవి వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు కూడా దొలుతూనే ఉంటాయి. నేను చెప్పాలనుకుంటే ఒక్కోసారి తడబడతా ఉంటుంది. యాక్చువల్గా నేను గుళ్ళో పూజారిగా పనిచేస్తాను, మీకు అంతా తెలిసిందే. ఇంకోటి కూడా ఉంటుంది, నాకు తిరుమలలో ట్రావెల్స్ ఉంది. నేను గైడ్ని. అక్కడ లోకల్ ఉన్న ప్రదేశాలు, తిరుపతి తిరుమలలో ఉన్న వాటిలో నేను చూపిస్తూ ఉంటాను. అక్కడ మామూలుగా అయితే అందరూ వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎందుకు అది ఉంది, ఏం కథ అని చూపిస్తాను. కొందరు ఇప్పుడు తిరుమల అనుకోండి, కొన్ని ప్రదేశాలు చూపిమండి అంటే లోకల్ టెంపుల్స్ అంటే అది ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళు 6 గుళ్ళు 7 గుళ్ళు చూపించేస్తారు. నాతో కానీ వస్తే కొండపైన ఒక ఇంచుమించు ఒక 50 చూపిస్తాను. వాళ్ళ ఓపిక అన్నీ ముఖ్యమైనటివి. వాటి గురించి కూడా తెలియజేస్తాను, అందులోని రహస్యాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన పాత వీడియోలు చూడండి, పుష్కరంలో స్నానం ఎలా చేయాలి అనేది ఉంది. మీకు గుడుల గురించి ఎక్కడ ఏం చేయాలనేది చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నాతో జర్నీ చేస్తే అక్కడ వివరిస్తాను. కాబట్టి అది ట్రావెల్స్ స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ ట్రావెల్స్ నాతో చేస్తే స్పిరిచువల్ జర్నీ అవుతుంది. అక్కడికి వస్తే ఆ పాత్ర యోగా స్పిరిచువల్ టీచింగ్స్ కూడా ఇస్తూ ఉంటాయి. ఆ టీచింగ్స్ అవే, ఇవే ట్రావెల్సే, అర్చకుడే. ఎక్కడ ఎలా వెళ్ళాలనో అక్కడ ఆ పాత్రకు తగ్గట్టుగా నేను నడుచుకుంటూ వెళ్తా. సరేనా? కాబట్టి ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది. భక్తులు వచ్చే టైం అయింది, నేను వెళ్ళాల్సింది ఉంది. కాబట్టి ఆయన లోపల సర్వదేవతలు ఉన్నారు, సర్వము ఆయనలోనే ఉంది. మనము ఆయన పాదాలను శరణు వేడి, ఆయన పాదాలను మనం ఎప్పుడైతే శరణు వేడి మనం ఆతృతో ఆయన వినయ విధేయులతో మనము ప్రార్థన చేస్తామో ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి మన సహస్రారం అంతకండతో సహస్రారం కూడా మన జీవుల్లోకి వెళ్ళి మెటీరియలైజేషన్ అవుతుంది. అది వాస్తవ రూపంలోకి వస్తుంది. కాబట్టి ఆయనలో సర్వము ఉంటుంది, సర్వంతర్యామి ఆయన అన్నీ ఆయనలోనే ఉన్నాయి, అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయన ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటాడు. ఆయన ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం, ఆయన ఎందుకు నిలబడుకో అన్నాడు, చెయ్యి ఇట్లా ఎందుకు ఉంది, ఎట్లా అనేది. కాబట్టి అంత ఫాస్ట్గా ఆయన నుంచి మనకు అవి అందుతాయి. కాబట్టి ఆయనలోనే సర్వము మనకు ఏం కావాలో అన్నీ ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఆయన్ని ప్రతిరోజు ధ్యానిస్తాం, నమస్కరిస్తాం. ఆయన నుంచి మనకు కావలసినవి పొందుదాం. ఏదో భగవంతుని దయ వల్ల, గురువులు పెద్దల దయ వల్ల నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు తెలియజేశాను. ఆయన లోపల ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చెప్పాలంటే బోల్డ్ అంత ఉంది. ఒక రోజంతా వివరించకుండా చెప్పుకుంటా పోతే ఆయన లోపల ఉన్నది అనంతుడు ఆయన. కాబట్టి ఆ అనంతుడిలో అన్నీ ఉంటాయి, సర్వము ఆయనలోనే నిమిషి ఉంటాయి. మీరు నేను కూడా ఆయనలోనే ఉన్నాం, ఆయనలోనే మూవ్ అవుతాను. ఆ విషయం మీకు తెలుసో తెలియదు, నాకు మటుకు బాగా ఉంది. సరే, ఓం నమో వెంకటేశాయ. భారత మాతాకి జై. జై హింద్, జై శ్రీరామ్. నమస్తే.